హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేయాలి. అది యూఎస్కి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, కెనడాకి కానివ్వండి, యూకేకి కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానీ కంట్రీ డజంట్ మ్యాటర్. లోన్ కోసం మనం మల్టిపుల్ లెండర్స్కి ఒకేసారి అప్లై చేయొచ్చా? అప్లై చేయాలంటే ఎలా? ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా అప్లై చేయడానికి? ఉంటే వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తారా మనకి? ఎంత లోన్ తీసుకోవాలి? ఎంత తీసుకుంటే ఎంత ఈఎంఐ వస్తుంది? మనం తీసుకున్న లోన్ క్లియర్ ఆఫ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2 ఇయర్స్‌లో మనం లోన్ ఎలా క్లియర్ చేయాలి? అసలు చెయ్యొచ్చా? ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ జేయాలి? ఏ టైప్ ఆఫ్ లోన్ తీసుకోవాలి? కొలాటరలా? నాన్ కొలాటరలా? ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పర్టిక్యులర్‌గా ఈ వీడియోకి ఎవరైతే లోన్స్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు స్టూడెంట్ లోన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ జేయాలి? అంటే ఫస్ట్ నువ్వు అసలు అబ్రాడ్ రావాలని డిసైడ్ అవ్వాలి. దాని తర్వాత ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని చూజ్ జేసుకోవాలి. నేను ఎందుకు ఒక పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌ని చూసుకోమని చెప్తున్నానంటే, మల్టిపుల్ బ్యాంక్స్‌కి మీ ప్రొఫైల్‌ని ఒకేసారి పంపించేయటనమాట. అంటే ఒక ఎక్స్ బ్యాంకు, ఒక వై బ్యాంకు, ఒక జెడ్ బ్యాంకు, ఒక ఏ బ్యాంకు, ఒక బి బ్యాంక్ అన్ని బ్యాంక్స్‌కి కలిపి లేదా ఎన్‌బీఎఫ్‌సికి అన్నిటికి కలిపి ఒకేసారి పంపిస్తారు. ఇక్కడ మీకున్న బెనిఫిట్ ఏంటి? మీకు అన్నీ ఒకేసారి పంపించినప్పుడు సైమల్టేనియస్‌గా అంటే పారలెల్‌గా మీకు ప్రాసెస్ అన్ని బ్యాంక్స్‌లో రన్ అవుతా ఉంటది. మీ ప్రొఫైల్ అన్ని బ్యాంక్స్‌లో ఓపెన్ అయిపోయి రన్ అవుతా ఉంటదనమాట. మీరు ఈ ప్రాసెస్ ద్వారా ఎళ్తే మీకు చాలా టైమ్ సేవ్ అవుతది. అండ్ మీకు హెడ్‌ఏక్ ఉండదు. వీళ్ళకి అప్లై చేసాం, వాళ్ళకి అప్లై చేసాం అని చెప్పి ఫాలో అప్ చేసే పనుండదు. ఇది మొత్తం ఈ మీడియేటర్సే చూసుకుంటారనమాట. ఈ ఫాలో అప్ గాని, ఏదైనా గాని. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళేమైనా మీకు చార్జ్ చేస్తారా? ఈ ప్రాసెస్ చేసినందుకంటే జీరో. అసలు ఏం చార్జ్ చేయరు. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సరే ఇదంతా బానే ఉంది. ఎవరన్నా ఉన్నారా మార్కెట్‌లో అలా? ఒకేసారి మల్టిపుల్ లెండర్స్‌కి పంపించేటట్టు ఒక మార్కెట్ ప్లేస్ లాగా యాక్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే యెస్. అలాంటి వాళ్ళు ఉన్నారు మార్కెట్‌లో. వాళ్ళ పేరేంటంటే గియాన్ దియాన్. వీళ్ళు ఇప్పటి వరకు 25,000 ప్లస్ స్టూడెంట్స్‌కి లోన్ ఇప్పించారనమాట. అదే గాకుండా 8,000 ప్లస్ క్రోర్స్ ఆఫ్ లోన్ డిస్బర్స్ చేపిచ్చారు. ఎంత మంచి ట్రాక్ రికార్డ్ ఉందో చూడండి వీళ్ళకి. వీళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్న స్టూడెంట్స్‌తో నేను మాట్లాడాను. ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చాలా అంటే చాలా బావుంటదంట. ఇంకొకటేంటంటే మీ అప్లికేషన్ ఓపెన్ అయినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్ మీకు అప్డేట్ చేస్తా ఉంటారు. అండ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పియడానికి ట్రై చేస్తారనమాట. జ్ఞాన్ ధ్యాన్‌తో లోన్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నా చూడండి. 100% దాని మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు లోన్ కోసం చూస్తుంటే గనక అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మీకు ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. మల్టిపుల్ లెండర్స్ వస్తారు. మీరు చూజ్ చేసుకోవచ్చు లెండర్స్‌ని. ఎండ్ టు ఎండ్ సపోర్ట్ దొరుకుతది. ఎప్పుడు సపోర్టివ్‌గానే ఉంటారు. కొలాటరల్ లోన్ అంటే ఏంటి? నాన్ కొలాటరల్ లోన్ అంటే ఏంటి? కొలాటరల్ లోన్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా ప్రాపర్టీ గాని, ఏదో ఒక సెక్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, అది కమర్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు. వాటిని ప్లెడ్జ్ చేసి బ్యాంక్ దగ్గర మనం లోన్ తీసుకుంటామనమాట దాని అగైనెస్ట్. ఇవి ఏ కేసెస్‌లో యూజ్ అవుతాయి అంటే, జనరల్‌గా మీరు ఎక్కువ లోన్ అమౌంట్ యాక్సెస్ చేసుకోవాలంటే, మోర్ థాన్ 50 లాక్స్ గాని అలా యాక్సెస్ చేసుకోవాలంటే, డిపెండ్స్ ఆన్ ప్రాపర్టీ వాల్యూ మళ్ళీ. అలాంటి టైంలో సెక్యూర్డ్ లోన్‌కెళ్ళడం బెస్ట్. అదే కాకుండా దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం కంపేర్ టు అన్‌సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కొస్తది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ టెన్యూర్ వస్తది. అంటే లోన్ కట్టుకోవడానికి కొంచెం ఎక్కువ టైమ్ వస్తదనమాట. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా! దీనికున్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, టైమ్ టేకింగ్. చాలా ఎక్కువ టైమ్ టేకింగ్. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీని ప్లెడ్జ్ చేసినప్పుడు, బ్యాంక్ వాళ్ళకి మీరు లోన్ అప్లై చేసినప్పుడు, వాళ్ళొచ్చి ఆ ప్రాపర్టీని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇంత లోన్ ఇస్తామని చెప్పి చెప్తారనమాట. వాళ్ళెప్పుడొచ్చేది, వాళ్ళెప్పుడు ఎవాల్యుయేట్ జేస్తారో, ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో, దాని తర్వాత ఎప్పుడు లోన్ శాంక్షన్ అవుతది. సో, ఇదంతా ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నాన్ కొలాటరల్ గురించి చూద్దాం. నాన్ కొలాటరల్ లోన్స్ ఏంటి? మనం ఏం సెక్యూరిటీ పెట్టము. జస్ట్ మన కో అప్లికెంట్ ఎవరైతే మన ఫాదర్ గాని, మదర్ గాని ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇన్‌కమ్ జూసి, ఇన్‌కమ్ స్టెబిలిటీని జూసి, అండ్ క్రెడిట్ స్కోర్ జూసి, అండ్ మీ ప్రొఫైల్, మీ అకాడమిక్ ప్రొఫైల్ జూసి ఇచ్చే లోన్‌ని అన్‌సెక్యూర్డ్ లోన్ అంటాము. బేసికల్లీ దీనికి కొంచెం కంపారేటివ్ టు సెక్యూర్డ్ లోన్ దీనికి కొంచెం స్లైట్‌గా ఎక్కువుంటది ఇంట్రెస్ట్ రేట్. అదే కాకుండా దీంట్లో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ టెన్యూర్ ఎక్స్‌టెండ్ చేసుకోలేవు నువ్వు లోన్స్‌ని. అంటే బేసికల్లీ చేసుకుంటే, సెక్యూర్డ్ లోన్‌తో కంపేర్ చేసుకుంటే ఇది మరీ ఎక్కువ డ్రాగ్ చేయలేవనమాట. ఇంకొకటేంటంటే, మీకు గనక అన్‌సెక్యూర్డ్ లోన్ రావాలంటే మీరు 100% ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. స్పెసిఫిక్‌గా కొన్ని కంట్రీస్‌కి. వన్ ఆఫ్ ద కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. నాన్ కొలాటరల్ లోన్స్‌లో స్పెసిఫిక్ ఇంత అమౌంట్ అని లిమిట్ ఉంటది. అది 40 లాక్స్ అవ్వచ్చు, 50 లాక్స్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ బ్యాంక్. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క లిమిట్ క్రియేట్ చేసి పెట్టిందనమాట.
ఒకసారి అది మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఆ జ్ఞాన్ వెబ్‌సైట్‌లో దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరెవరు ఎంత ఇస్తారని చెప్పేసి. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ప్రాపర్టీని ప్లగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓన్లీ బేస్డ్ ఆన్ మీ అకాడమిక్ ప్రొఫైల్ అండ్ మీ కో అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టెబిలిటీ, ఇన్‌కమ్ స్టెబిలిటీ క్రెడిట్ స్కోర్‌ని బేస్ చేసుకొని లోన్ ఇస్తారనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి దీంట్లో ఉన్నదంటే టైమ్ టేకింగ్ అనేది తక్కువ. ఇక్కడ ఏంటంటే తక్కువ టైం పడతది అన్‌సెక్యూర్డ్ లోన్‌కి కంపేర్ టు సెక్యూర్డ్ లోన్. ఎందుకు? అక్కడ ప్రాపర్టీ ఉండిద్ది. ఇక్కడ ప్రాపర్టీ ఉండదు. ఇక్కడ జస్ట్ మీ కో అప్లికెంట్ ఇన్‌కమ్ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని మీకు లోన్ ఇస్తున్నారు కాబట్టి అది అసెస్ చేసి లోన్ శాంక్షన్ చేస్తారు. మీరు రష్‌లో ఉన్నారనుకోండి, ఇంటేక్‌కెళ్ళడానికి రష్‌లో ఉన్నారు. ఓన్లీ 2 మంత్స్, 1 మంత్ టైమ్ ఉంది. త్వరగా నాకు లోన్ కావాలి అన్న సిట్యుయేషన్‌లో ఒకవేళ మీకు ప్రాపర్టీ ఉన్నా, ఏమున్నా గానీ నా సజెషన్ ఏంటంటే గో ఫర్ అన్‌సెక్యూర్డ్ లోన్. మీకు త్వరగా వచ్చే ఛాన్స్ ఉండిద్ది. లేకపోతే మీరు ఆ ఇంటేక్ మిస్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంటేక్‌కి ఎళ్ళాల్సొస్తదనమాట. డిఫర్ చేసుకోవాల్సొస్తది. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టూడెంట్ లోన్ తీసుకున్న తర్వాత అది సెక్యూర్డ్ అవ్వచ్చు, అన్‌సెక్యూర్డ్ అవ్వచ్చు. సెక్యూర్డ్ అయితే గనక కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కొచ్చిద్ది. అన్‌సెక్యూర్డ్ అయితే గనక కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చిద్ది. ది బ్యాండ్ ఏంటంటే 7.25% టు 14% నడుస్తుంది మార్కెట్‌లో. డిపెండ్స్ ఆన్ సెక్యూర్డా, అన్‌సెక్యూర్డా మీ ప్రొఫైల్ ఇదంతా బేస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాండ్ అనేది డిసైడ్ అవుతది. లోన్ తీసుకున్నాం బానే ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ సంగతి ఏంటంటే డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ లాగా ఆఫర్ చేస్తదనమాట. కొన్నేమో సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమంటది. కొన్నేమో పార్షియల్ ఇంట్రెస్ట్ కట్టమంటది. అసలు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏంటో చూద్దాము. 2 ఇయర్స్ ఆఫ్ స్టడీ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ 2 ఇయర్స్ ఆఫ్ స్టడీ పీరియడ్‌కి ఒకవేళ మీది గనుక సింపుల్ ఇంట్రెస్ట్ అయితే, మీ బ్యాంక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తంటే స్టడీ పీరియడ్ మొత్తానికి, అప్పుడు మీరేం చేస్తారు? లెట్స్ సే ఒక 10,00,000 మీరు లోన్ తీసుకున్నారు. ఆ 10,00,000కి వాడు చెప్పిన ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి 12% అనుకుందాం. అప్పుడేమవుతది? పర్ యానమ్ 1,20,000 ఇంట్రెస్ట్ లాగా కడతాం. అదే 10,00,000 2 ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి. ప్రతి ఇయర్ 1,20,000 ఒక ఇయర్, ఇంకో 1,20,000 ఒక 1 ఇయర్ కడతావు. సో, 2 ఇయర్స్‌కి 2,40,000 కడతావు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఇంకొకటేమొచ్చింది కొత్తగా మార్కెట్‌లోకి పార్షియల్ ఇంట్రెస్ట్. పార్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే 2 ఇయర్స్ స్టడీ పీరియడ్ ఉంటదో, ఆ 2 ఇయర్స్ స్టడీ పీరియడ్‌కి 5,000-7,000 ఈ బ్యాండ్ మధ్యలో ఏదో ఒక అమౌంట్ మీరు బ్యాంక్‌కి పే చేస్తారు. ఎవ్రీ మంత్ పే చేస్తారనమాట. రిగార్డ్‌లెస్ ఆఫ్ అమౌంట్ ఎంత అమౌంట్ డిస్బర్స్ చేశారని చెప్పేసి అది పక్కన పెడితే, ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్‌గా ఎవ్రీ మంత్ పే చేస్తారు. దీన్ని పార్షియల్ ఇంట్రెస్ట్ అంటారు. అండ్ ఇక్కడ గ్రేస్ పీరియడ్ గురించి కూడా మాట్లాడాలి నేను. ఇక్కడ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? మీ కోర్స్ పీరియడ్ ఏదైతే ఉందో, ఇది డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ గ్రేస్ పీరియడ్ ఇస్తది. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మీ స్టడీ పీరియడ్ ప్లస్ 6 మంత్స్ ఇస్తది. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఏం చేస్తాయి? మీ స్టడీ పీరియడ్ ప్లస్ 1 ఇయర్ ఇస్తదనమాట. సో, అంటే ఏంటి? మీ స్టడీ పీరియడ్ ఏదైతే ఉందో 2 ఇయర్స్ ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఆ 2 ఇయర్స్ ఆ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు. అండ్ ఇంకొక 6 మంత్స్ అయితే 6 మంత్స్ ఎక్స్‌ట్రా సింపుల్ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు. లేదు 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఇస్తే 1 ఇయర్ జస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు. అండ్ థర్డ్ ఇయర్ తర్వాత లేదా 2½ ఇయర్స్ తర్వాత మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతది. ఎవ్రీ మంత్ ఈఎంఐ. అది ఎంతొస్తది ఏంటి అని చెప్పేసి అది డిపెండ్స్ ఆన్ ఎంత అమౌంట్ తీసుకున్నారు మీరు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ తీసుకున్నారని చెప్పేసి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. పార్షియల్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతది? నీ స్టడీ పీరియడ్ మొత్తం నువ్వు 5,000-7,000 రూపీస్ ఏదో ఒక బ్యాండ్ కడుతున్నావు గదా! అది కాకుండా వాడు గూడా ఏదో ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. 6 మంత్స్ అవ్వచ్చు లేదా 1 ఇయర్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ బ్యాంక్ యూ చూజ్ అనమాట. ఆ 6 మంత్స్ లేదా 1 ఇయర్ మళ్ళీ పార్షియల్ ఇంట్రెస్టే పే చేస్తావు. ఆ 5,000, 7,000 పే చేస్తావనమాట. 2½ ఇయర్స్ తర్వాతో లేదా 3 ఇయర్స్ తర్వాతో మీ గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గూడా ఈఎంఐ స్టార్ట్ అవుతది. కాకపోతే ఇక్కడ ఏందంటే మీరు ఇంట్రెస్ట్ ఓన్లీ పార్షియల్‌గా పే చేశారు కాబట్టి అది మొత్తం అక్యుములేట్ అయ్యి అప్పుడు ఈఎంఐ కన్వర్ట్ అవుతది. ఈ వీడియోకి పార్ట్ 2 ఉంటది. పార్ట్ 2లో ఏం డిస్కస్ చేద్దామంటే ఒక ఎక్స్ పర్సన్ ఒక ఎక్స్ అమౌంట్ లెట్స్ సే 40,00,000 గాని, 50,00,000 గాని, 60,00,000 గాని ఎంతో కొంత తీసుకున్నప్పుడు పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఎంత ఈఎంఐ వస్తది ఆఫ్టర్ గ్రేస్ పీరియడ్ అనమాట. అంటే 2½ ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని అయిపోయిన తర్వాత ఎంత ఈఎంఐ జనరేట్ అవుతది? దాన్ని 2 ఇయర్స్‌లో లోన్ మొత్తాన్ని ఎలా క్లియర్ ఆఫ్ జేసుకోవాలి? ఏ ప్లాన్ యేసుకొని క్లియర్ జేసుకోవాలి? ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఒకవేళ మీరు నిజంగానే వెయిట్ జేస్తుంటే పార్ట్ 2 కోసం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి పార్ట్ 2 అని. నేను 100% దాని మీద వీడియో జేస్తాను. ఆన్‌లైన్‌లో కాలిక్యులేటర్ ఓపెన్ జేసి ప్రతిదీ జూపిస్తాను మీకు. సో, మీకు ఇంకా చాలా ఈజీ అవుతది అండ్ మీరు ప్లాన్ జేసుకోవచ్చు అకార్డింగ్‌లీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.